అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం తాలూకా అధ్యాయ సారాంశం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము 1 నుంచి 47 శ్లోకాలు ఉన్నాయి అర్జున విషాద యోగంలో. క్లుప్తంగా 47 శ్లోకాల తాలూకా సారాంశము ఒకసారి మనం చదువుకుందాం. ఈ అధ్యాయం నందలి మొదటి శ్లోకమున ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషములను గురించి వివరింపమని ఆ సంజయుడిని అడిగాను. సంజయుడు దానికి సమాధానముగా దుర్యోధనుడు ద్రోణాచార్యుని యుద్ధకేగి సంభాషణకు ఉపక్రమించినని 2వ శ్లోకమున తెలిపాను. 3వ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో పాండవుల మహాసైన్యమును చూడవలసినదిగా కోరి 4 నుండి 6వ శ్లోకముల వరకు ఆ సైన్యములోని ప్రముఖ యోధుల పేర్లు తెలిపాను. 7వ శ్లోకమున ద్రోణాచార్యులతో తమ సైన్యములోని ప్రధాన సేనా నాయకులను లెస్సగా తెలుసుకొనమని చెప్పి 8, 9వ శ్లోకముల యందు వారిలో కొందరి పేర్లను, వారి పరాక్రమములను, యుద్ధ కౌశలములను వర్ణించను. 10వ శ్లోకమున తమ సైన్యము అపరిమితమైనదనియు పాండవుల సైన్యము పరిమితమైనదనియు తెలిపెను. 11వ శ్లోకమున భీష్ముని రక్షించుచుండవలసినదిగా వీరులందరికీ కోరెను. 12వ శ్లోకమున భీష్మ పితామహుడు శంఖమును పూరించినని, 13వ శ్లోకమున కౌరవ సేనలో శంఖములు, భేరులు, తప్పెటులు, మృదంగములు, కొమ్ములు మొదలైన వివిధ వాద్యములు ఒకేసారిగా మోగినవని వర్ణింపబడెను. 14 నుండి 18వ శ్లోకం వరకు క్రమముగా శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, భీమసేనుడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు మరియు పాండవ సేనలోని సమస్తము ఇతరేతర ప్రముఖ యుద్ధ వీరులు తమ తమ శంఖములను పూరించిరని తెలుపబడింది. 19వ శ్లోకమున ఆ శంఖ ధ్వనుల నుండి ఉత్పన్నమైన భయంకర శబ్దముతో భూనభోంతరాళములు ప్రతిధ్వనించిననియు తద్వారా దుర్యోధనాదులు వ్యధితులైరనియు వర్ణింపబడినది. 21వ శ్లోకంలో ధార్తరాష్ట్రులు యుద్ధ సన్నద్ధులగుట చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో తన రథమును ఉభయసేనల మధ్యభాగమునకు నడిపింపుమని కోరెను. 22, 23వ శ్లోకములందు సర్వ సైన్యమును సమగ్రముగా పరిశీలించు వరకు రథమును అచ్చటనే నిలిపి ఉంచవలసినదిగా సూచించి అతడు అందరినీ చూచుటకు తన కోరికను ప్రకటించాడు. 24, 25వ శ్లోకములలో అర్జునుని కోరిక మేరకు ఆ రథమును 2 సేనల మధ్య నిలిపి యుద్ధము చేయుటకై ఒక చోట చేరిన వీరులందరినీ పరికించవలసినదిగా శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాను. అటు పిమ్మట 30వ శ్లోకం వరకు స్వజన సమూహమును గాంచి అర్జునుడు వ్యాకుల పాటునందుట తన శోకాకుల స్థితిని అతడు ప్రకటించుట వర్ణించబడినది. 31వ శ్లోకంన యుద్ధము వలన కలుగుబో విపరీత పరిణామములను గురించి అతడు వివరించను. 32, 33 శ్లోకాల్లో యుద్ధ విజయమును, రాజ్య సుఖమును తాను కోరనని సహేతకముగా తన వాదమును వినిపించెను. 34, 35వ శ్లోకముల యందు ఆచార్యాది స్వజనమును వర్ణించెను. పిదప అర్జునుడు నేను మరణించవలసి వచ్చినా లేక త్రిలోక రాజ్యాధిపత్యము లభించినను ఈ ఆచార్యులను గాని పితృపుత్రాది ఆత్మీయ స్వజనులను గాని చంపుటకు ఇష్టపడను అని చెప్పాను. 36, 37వ శ్లోకాల్లో దుర్యోధనాది బంధువులు ఆతతాయిలైనప్పటికీ వారిని చంపుట వలన పాపం కలుగటేగాక సుఖశాంతులను లభింపవని వివరించెను. 38, 39వ శ్లోకములలో
కుల వినాశనము మిత్రద్రోహము వలన కలుగు పాపముల నుండి తప్పించుకొనుటకు యుద్ధము చేయకుండా ఉండటమే సమంజసమని చెప్పాను. 40 నుండి అంటే 40 నుండి 44వ శ్లోకం వరకు కుల వినాశనము వలన ఉత్పల్లెడు దోషముల గురించి విస్తారముగా వర్ణించెను. 45, 46 శ్లోకములలో రాజ్య సుఖాదుల లోభముచే స్వజనులను చంపుటకై యుద్ధ సన్నద్ధత మహాపాప కృత్యముగా తెలిపి శోకమును ప్రకటించుచు దీనికంటే దుర్యోధనాదుల చేత తాను సంహరింపబడుటయే శ్రేష్టమని పార్థుడు సృష్టీకరించెను. యాక్చువల్గా అది స్పష్టీకరించాను అనుకుంటా. పార్థుడు స్పష్టీకరించాను అంటే స్పష్టం చేశాడు ఇది కరెక్ట్ కాదు అని. ఇక చివరిదైన 47వ శ్లోకమున యుద్ధము చేయకుండుటకై నిశ్చయించి శోక నిమగ్నుడై అర్జునుడు అస్త్రత్యాగము చేసి తేరుపై చతికిల పడిపోయెను. విషయమును వివరించుచు సంజయుడు అధ్యాయమును ముగించెను. నమస్కారం.